ముక్కోటి ఏకాదశి సందర్భంగా ములుగు జిల్లా ఏటు నగరం రామాలయం ఆవరణలో ఈ రోజు అంగరంగ వైభవంగా వేద పండితులు ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రామాలయం ఆవరణలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. సుమారుగా 4000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాలు స్వీకరించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ మోడి రమేష్, శ్రీను, రాము, సదానందం, సంతోష్, రాంబాబు, మహిళా మనులు పాల్గొన్నారు. ఏటూనగరం గ్రామంలో వచ్చినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు భక్తుల దర్శనార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం అత్యంతమైనటువంటి పుణ్యపరమైన కార్యక్రమము. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడం వల్ల భక్తుల మనోభిష్టాలు నెరవేరటమే కాకుండా లోకంలో ఉన్నటువంటి లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం కాబట్టి ఈ విషయంలో జరిగేటువంటి అనర్థాలు, అబార్థాలు, ఇటువంటి అఘాట సంఘటనలు, తర్వాత చిన్న చిన్న ప్రమాదాలు ఇతరత్ర కూడాను సమసిపోయే అవకాశం వాటి వల్ల ఆ స్వామివారి వల్ల కలుగుతుంది. సమసిపోయి చల్లగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ప్రతి ముక్కోటి ఏకాదశికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శ్రీ సీతారామచంద్ర వల్ల ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా జరపబడుతోంది. ఈ సంవత్సరం కూడా భక్తుల యొక్క స్వామివారిని దర్శించడం కోసం భక్తుల యొక్క సౌకర్యాలు అందించడంలో పాటు స్వామివారి యొక్క విశేష పూజల్లో కూడాను ఆలయ కమిటీ, సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ కమిటీ వారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఇక్కడ మహాన్నదానం కూడా జరపబడుతుంది. ఈ మహాన్నదానానికి అనేకమైనటువంటి భక్తులు, దాదాపు 4000 మంది భక్తుల దాకాను హాజరవుతున్నారు. ఆ కార్యక్రమాన్ని స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి కృపకు పొందడానికి ప్రతి భక్తుడు తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశిని ప్రతి భక్తులు కూడా సద్వినియోగపరచుకొని ఈ రోజున అందరూ కూడా దర్శనార్థమై వస్తుంటారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశేషాలని మా యొక్క చైర్మన్ గారు మోడి రమేష్ గారు మాట్లాడారు.